హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్నది బఠానీలండి. ఇవి గిద్దెల్లో అలా అమ్ముతారు కదా, బయట అమ్ముతారు కదా కొట్లల్లో. గిద్ద రూ. 20, రూ. 30 ఉంటదనుకుంటా నాకు తెలిసి. మేమెప్పుడు బయటైతే తీసుకోమండి. ఇలా ఇంట్లోనే చేసుకుంటాము. అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళదాము. ఇదిగోండి ఇలా వైట్ పీస్ అండి ఇవి. తెల్ల బఠానీలు అంటారు. ఇవి తెచ్చుకొని ఎండు బఠానీలు, పచ్చి బఠానీలు కాదండి, ఎండు బఠానీలు. ఇవి ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఒక బౌల్లోకి, ఒక గిన్నెలోకి ఈ బఠానీలైతే వేసుకోవాలి. అదిగోండి చూపిస్తున్నాను కదా. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనిలో కొంచెం పసుపు, ఎందుకంటే బఠానీలు ఎల్లో కలర్లో ఉంటాయి కదండి బయట మనం తీసుకునేవి. అదిగోండి వాటర్ ఎంత పోస్తున్నాను చూసారా. ఆ పెద్ద స్పూన్తో హాఫ్ స్పూన్ వాటర్ అయితే కలుపుకుంటున్నాను. ఆ వాటర్ ఎందుకు కలుపుకుంటున్నాము అంటే మనం పసుపు వేసాం కదండి, ఆ పసుపు ఆ బఠానీలకి మొత్తానికి పట్టాలని చెప్పి ఒక డ్రాప్ అయితే, ఒక 4 డ్రాప్స్ అయితే వేసుకుంటున్నాము. ఇవన్నీ కలిసేలాగా, పసుపు అంతా బఠానీలు కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మీకు పిన్ టు పిన్ పెట్టానండి ఎలా చేసుకోవాలి అనేది. కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, 10 మినిట్స్ వీడియో. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేస్తున్నా అనేది మీరు చూస్తే మీరు ఈజీగా చేసుకోవటానికి ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అది మట్టి అనుకోమాకండి, సాల్ట్ అది. ఈ లోపల ప్యాన్ పెట్టేసుకున్నాను. అదిగోండి అది ఆల్రెడీ నేను 20 టైమ్స్ 15 టైమ్స్ చేసిన సాల్ట్ అండి. అది చల్లారాక మనం స్టోర్ చేసేసుకోవటమే. 1 కేజీ సాల్ట్ అయితే నేను తీసుకున్నాను ఇదివరకు. ఆ సాల్ట్ తీసుకొని నేను ఎప్పుడు ఇంకా దీన్నే వాడతాను. మనకి చాలాసార్లు ఉపయోగపడుతుంది. అదిగోండి ఆ వైట్ కలర్లో ఉంది కదా సాల్ట్, ఆ సాల్ట్ లాగా ఉండేది స్టార్టింగ్లో సాల్ట్. అయితే ఆ బఠానీలు వేపి ఆ బఠానీలకున్న కలరు అది ఈ లోపల మనం వేపేటప్పుడు హీట్ అవుతూ ఉంటుంది కదండి. ఆ హీట్ అయిన దాన్ని బట్టి ఆ కలర్ చేంజ్ అయిపోయింది. ఇది మనం పడేయవసరం లేదండి. ఎన్ని సంవత్సరాలైనా మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ సాల్ట్ అనేది. మనం ఇది చల్లారంగానే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవటమే. ఇప్పుడు సాల్ట్ వేసాను కదా కొంచెం, వాటిని అదేం సాల్ట్ అంటే మెత్తటి ఉప్పు అండి. మనం పచ్చళ్ళు పట్టుకోవడానికి పెట్టుకుంటాం కదా, ఆ ఉప్పు ఉంటుంది కదా, ఇది కొంచెం ఉందని దీన్ని కూడా యాడ్ చేశాను నేను. బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఈ సాల్ట్ అనేది బాగా హీట్ అవ్వాలి. నేను చెక్ చేస్తున్నాను చూడండి హీట్ అయిందా లేదా అని. ఆ సాల్ట్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా, అవి నేను 4-5 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆ బఠానీలు ఎలా పాప్ అవుతాయో ఒకసారి చూడండి. మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి వేసేసి మళ్ళీ లాస్ట్ వీడియో అట్లా చూపించడం కాదు, మీకు ఒకసారి 2-3 టైమ్స్ చూపించాను చూడండి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను బఠానీలు. మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకునే స్నాక్ అండి. మీరు ఎక్కడికన్నా ఊరు వెళ్ళినా జర్నీ చేసేటప్పుడు ఈ బఠానీలు తీసుకొని వెళ్తే టైంపాస్ అవుద్దండి. మేమైతే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, కర్నూలు కానీ అట్లా వెళ్ళేటప్పుడు నేనైతే ఈ బఠానీలు తయారు చేసి తీసుకొని వెళ్తానండి. కారులో జర్నీలో తినడానికి బాగుంటాయి అని చెప్పి తీసుకొని వెళ్తాం. ఇంక మా వారికి కూడా నిద్ర రాకుండా ఈ బఠానీలు నోట్లో వేసుకుంటే టేస్ట్ మనకు కూడా ఉపయోగపడతాయి ఇవి జర్నీకి. అదిగోండి చూడండి ఎట్లా పేలుతున్నాయో చూడండి ఆ బఠానీలు. ఆ సాల్ట్లో నుంచి ఎట్లా పైకి వస్తున్నాయో చూడండి. వాటిని ఈ విధంగా కలుపుకోవాలండి. అన్నిటినీ ఇలా కిందకి పైకి అనుకుంటా కలుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీ. మనం 10 మినిట్స్లో చేసుకోవచ్చు ఇది. సాల్ట్ ఒకటి హీట్ అయి ఉంటే చాలు. ఈ బఠానీలు ఈజీగా కలిపేసుకొని డైరెక్ట్గా ఈ సాల్ట్లో 4 ఆర్ 5 స్పూన్స్ వేసేసుకొని ఇలా కలిపేసుకోవటమేనండి. అదిగోండి ఆల్రెడీ పాప్ అయిపోయినాయి. ఇక వాటిని తీస్తున్నాను చూడండి. ఇప్పుడైతే వాటిని తీసి
ఈ గంట దీన్ని స్పైడర్ గంట అంటారు. మనం గారెలు అవి తీసుకుంటాం కదా! ఈ గంటెతోటైతే ఈ గంటెలోకైతే పోసుకుంటున్నాను. అది ఎందుకు పోసుకుంటున్నానంటే, ఇప్పుడు మనం వేసే సాల్ట్ అంతా కిందకి పడిపోవాలి. అదే మనం వేరే గంటెలోకి అట్లా తీసుకున్నామంటే ఆ సాల్ట్ దాంట్లోనే ఉండిపోద్ది. ఇప్పుడు మనం తీసుకున్న సాల్ట్‌లో దీనితోటి ఇట్లా జల్లించుకుంటే ఆ సాల్ట్ అంతా పడిద్ది. ఇందాక మనం పైనేసాం ఉప్పు ఉంది కదండీ! ఆ ఉప్పు కరగలేదు ఆ సాల్ట్‌లో. అది అట్లే ఉంది. అయితే ఇంక తీసేసాను దాన్ని కూడా. ఇప్పుడు మళ్ళీ ఇంకో 4 ఆర్ 5 స్పూన్స్ ఏసుకుంటానండి. ఏసుకొని చాలా సింపుల్ అండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి ఇది ప్రాసెస్. లెంత్ ఎందుకు పెట్టాను, ఇంత వీడియో ఎందుకు పెట్టాను అంటే, ఫుల్ ప్రాసెస్ మీకు చూపిస్తే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని ఇది ఇంట్లో చేసుకుంటారని చెప్పి మీకు ఇలా ఫుల్ వీడియో పెట్టాను. వీడియో తీస్తున్నాను కదండీ ట్రైపాడ్ పెట్టి. అయితే హీట్ అవుతుంది నా ఫోను. హీట్ అయ్యి ఫ్లాష్ లైట్ అయితే ఆగిపోతుంది. బాగా హీట్ ఉంటదండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నె అల్యూమినియం ప్యాన్ అండి. ఆ గిన్నె చేతికి అంటుకున్నా కాలిద్ది. నేనైతే ఆ గంటె తీసుకొని చూసుకోకుండా చేతి మీద అయితే పెట్టుకున్నా. ఈ బఠానీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే చేతులు బాగా కాలుతాయి. ఈ సాల్ట్ వచ్చేసి మీద పడతది. కొంచెం దూరంగా ఉండే వీటిని తిప్పుకోవాలి. అవి పేలేటప్పుడు ఆ బఠానీ కూడా ఎగిరి కింద పడతా ఉంటాయి. అదిగోండి ఈ విధంగా అయితే స్పైడర్ గంటిలోకి తీసుకున్నాను. చూడండి ఇది రెండోసారి ఏసుకున్నయి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో 5 స్పూన్స్ అయితే ఏసుకున్నాను. మళ్ళీ అదే విధంగా ఇలా కలుపుకోవాలండి. అది చూడండి ఒకసారి ఎలా పాప్ అయితున్నాయో చూడండి. ఇవి జర్నీలో ఈజీగా క్యారీ చేయొచ్చండి వీటిని. నేనైతే ఇవి స్కూలుకి కూడా తీసుకొని వెళ్తాను. స్కూల్లో నిద్ర రాకుండా ఈ బఠానీలు ఒక 2 నోట్లో ఏసుకుంటే నిద్ర మటుమాయమైపోద్ది. ఇవి కొంచెం అన్‌హెల్తీ ఏం కాదండి. ఇవి అయితే హెల్తీనే. మంచిదంట ఈ బఠానీలు తింటే కూడా మంచిదంటారు. మన పళ్ళకి కూడా ఎక్సర్సైజ్ అవుతది ఈ బఠానీలు తింటే. అలా ఆ విధంగా పక్కన ఉన్న కింద చూపిస్తున్న గంట ఉంది కదండీ! ఆ గంటెతోటి ఒక్కొక్కటిగా మన చేతికి ఎన్ని పడతాయో అన్ని ఆ గంటకి ఎన్ని పడతాయో అన్ని తీసుకొని అవైతే దాంట్లోకి స్పైడర్ గంటలోకేస్తున్నాను. ఇంకా వీడియో లెంతీ అయిపోతుందని ఇక మొత్తం మధ్యలో ఇంకా చాలా వేపాను. అయి పక్కకు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇసుకలో అదే సాల్ట్‌లో నుంచి ఎలా బయటకొస్తున్నాయో బఠానీలు. మనం కిందకి, పైకి, పైకి, కిందకి ఇలా కలుపుతానే ఉండాలండి. అప్పుడే మనకి బఠానీ తయారవుతది. లేదు అంటే మాడిపోతాయి. మనం కలపకోకుండా ఉంటే బఠానీ మాడిపోతాయి. ప్లస్ అవి పాప్ అవ్వవు. మనము పాప్‌కార్న్ చేసుకుంటాం కదా! గింజల నుంచి పాప్‌కార్న్ ఎట్లా తయారవుతదో, ఈ వైట్ పీస్ బఠానీ నుంచి కూడా మనకి బఠానీలు అలా తయారవుతాయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఇలా బఠానీలనైతే కలుపుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. 10 మినిట్స్ పట్టదు. మనం వీటిని ఏపుకోవటానికే టైం పట్టిద్ది అంతే. ఈజీగా ఈ సాల్ట్ అనేది హీట్ అయి ఉంటే మనకి ఈజీగా బఠానీలు తయారైపోతాయి. అదిగోండి. ఇక బఠానీలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే స్పైడర్ గంటలోకి అయితే తీసుకుంటున్నాను. అదిగోండి మీకు చూపిస్తున్నా చూడండి ఎట్లా ఉన్నాయో బఠానీలు. ఇక ఈ మధ్య కొంచెం చేయి నొప్పి వస్తుందని చేయట్లేదండి. ఇదివరకు బాగా చేసేదాన్ని బఠానీలు. ఎక్కువ నేను మా బాబాయ్ తింటాము. ఇక జర్నీ అప్పుడు మా వారు తింటారు. జర్నీలకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏదన్నా ఊరు వెళ్ళేటప్పుడు జర్నీలో తీసుకెళ్తానని చెప్పాను కదా! అప్పుడు మా వారైతే తీసుకుంటారు. బఠానీలు తింటారు. ఇలా మొత్తం ఇంకా ఒక్కొక్కటిగా ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఆ సాల్ట్‌లో మొత్తం ఇట్లా వెతుకుతున్నాను చూడండి. మొత్తం బయటికి తీసేసుకోవాలి. లేదు అంటే మనం ఆ సాల్ట్‌లోనే ఉంచితే నల్లగా మాడిపోతదది. ఇదిగోండి మనకి బఠానీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకున్నాను.
మీకు నలిపి కూడా చూపిస్తున్నా చూడండి, బఠానీలు ఎట్లా అయినాయో అనేది. ఇలా ఒక గాజు డబ్బాలోకి తీసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి మీకు ఒకసారి నలిపి కూడా చూపిస్తున్నాను, బఠానీలు తయారైనాయా లేదా అని చెప్పి. బఠానీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది గాలి ఆడకూడదండి, లేదంటే మెత్తపడిపోతాయి. గాలి ఆడకుండా ఎయిర్ టైట్ డబ్బాలో అయితే పెట్టుకోవాలి. నేనైతే ఈ గాజు బౌల్లోకి అయితే తీసుకున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.